నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు సోషల్ మీడియాస్ సెలబ్రిటీస్కి ఒక ఆదాయం తెచ్చే ప్లాట్ఫామ్స్గా తయారయ్యాయి. ఎందుకు అంటున్నాను అని అంటే, ఇప్పుడు విష్ణుప్రియ కోవలోనే అనన్య నాగల్లా జాయిన్ అవుతుంది. 390 రూపాయలు సబ్స్క్రిప్షన్ చేసుకుంటే బోలెడంత కంటెంట్ వస్తుంది అన్నట్టుగా ఇప్పుడు వార్తలు వైరల్ అవుతున్నాయి. సో దీని మీద సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, సెలబ్రిటీస్ అనాలా, వాళ్ళని యాంకర్స్ అనాలో, లేకపోతే ఇప్పుడు యూట్యూబ్ ప్లాట్ఫామ్ ఉపయోగించే వాళ్ళందరూ ఒక సెలబ్రిటీస్లోకే వచ్చేస్తున్నారు. మొన్నటి వరకు విష్ణుప్రియ, ఇప్పుడు అనన్య నాగల్ల, ఇలా ఇంకెంతమంది సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో తెలియదు కానీ సోషల్ మీడియాలో. సో బోల్డ్ కంటెంట్ పెట్టడంతో వాళ్ళకి సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు అన్నట్టుగా చూస్తున్నారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఇక్కడ యూట్యూబ్లో ఒక ఆప్షన్ ఉంటుంది మనకి. మన ఛానల్స్ పెట్టుకున్నప్పుడు మన కంటెంట్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి మాత్రమే డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకే, సబ్స్క్రైబర్స్కి మాత్రం ఇచ్చే కంటెంట్ పెడతారు. అది యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ ఇవన్నీ కొంత ప్రైవసీగా పెట్టారు వీళ్ళు. ఇదేమవుతుందంటే ఒకరిని చూసి ఒకళ్ళు. ఇప్పుడు విష్ణుప్రియ అదే వచ్చింది, వైరల్ అయింది. అది వైరల్ అయిపోతే నెగిటివ్గా మారాలి, కానీ పాజిటివ్గా మారింది ఆవిడకి. అసలు విష్ణుప్రియ పెట్టిందన్న విషయం కొంతమందికి తెలియదు. ఎప్పుడైతే కేసు నమోదు అవ్వడము, అది వార్తల్లోకి ఎక్కడం వల్ల ఇంకా ఈ నెగిటివ్ ప్రచారం పెరిగిందంట. దాంతో ఆదాయం కూడా డబుల్ అయిపోయింది అంటున్నారు. 7 లక్షల నుంచి 19 లక్షల ఆదాయం అంట. 390 రూపాయలు ఎంత పెట్టారు సబ్స్క్రిప్షన్. ఎంత పెద్ద బిజినెస్ పెట్టినా అంత లాభం రాదేమో. అసలు ఇది ఒకటి ఉందా మనకి, ఇప్పుడు తెలియదే అని చెప్పి ఆటోమేటిక్గా పెరిగిపోద్ది. అట్లా విష్ణుప్రియకి ఆ విధంగా ఇదైంది. అంటే ఒక విధంగా నెగిటివ్ పబ్లిసిటీ కూడా మంచిదే ఏమవుతుంది అనిపిస్తుంది. ఇప్పుడు వేణుస్వామి అంటే ఇవాళ ఎవరిని అడిగినా తెలుసు కదా అందరికీ. వేణుస్వామి అంటే ఎవరంటే ఇట్లా చెప్తారండి. కానీ ఆయనకి అనవసరం, తన మీద చెడుగా చెప్పుకుంటున్నారా లేదా అనేది ఆయనకు అనవసరం. కానీ వేణుస్వామి తెలిసిపోయాడు కదా అందరికీ తెలిసిపోయారు. ఇప్పుడు అట్లాంటిదే ఇది కూడా. ఇప్పుడు చెడు ఎక్కువగా ప్రచారం జరుగుతుందండి. మంచిగా చేసుకుంటే ఎవరు చూడరు. అదే మీరు చెడు చేశారనుకోండి, అది ప్రచారం జరిగితే ఇంకా కాస్త పబ్లిసిటీ వస్తుంది. ఈ చెడు పనులకి అయితే ఇంకా ఎక్కువ హెల్ప్ అవుతుంది అది. ఓకే, అంటే నెగిటివ్ కంటెంటేనే జనాలు నిజంగానే అది సోషల్ మీడియాలో ఖచ్చితంగా నెగిటివ్ కంటెంటే ఎక్కువ వెళ్తుంది. నెగిటివ్ కంటెంట్ మీరు మంచి విషయాలు చెప్తే, నీతులు చెప్తే ఎవరు చూడరు. ఆధ్యాత్మిక విషయాలు చెప్పారనుకోండి, ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళు మాత్రం చూస్తారు. అబోవ్ 50. ఇప్పుడు మీరు చెప్పే కంటెంట్ అంతా 50 వాళ్ళు చూస్తారు లేదు తెలియదు. కానీ ఇప్పుడు 390 రూపాయలు పెద్ద అమౌంట్ కూడా కాదు. అది కలిపి ప్రైవసీగా ఇంట్లో కూర్చొని ఫోన్లో చూసుకునే వాళ్ళు ఉంటారు. అంటే అదేదో మనం బ్లూ ఫిల్మ్ అని చెప్పట్లా, కాస్త బోల్డ్ కంటెంట్, ఎక్స్పోజింగ్ కంటెంట్ పెడుతున్నారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా అనన్య నాగళ్ళ స్టార్ట్ చేసిందని చెప్తున్నారు. ఎంతో ట్రెడిషనల్గా వచ్చిన అమ్మాయి ఇండస్ట్రీకి ఇప్పుడు ఇలా మారడం ఏంటి అసలు? అంటే ఒకరిని చూసి ఒకరా? అంటే ఒకటండి, ఇప్పుడు వీళ్ళని అంటున్నాం కానీ ఇప్పుడు హనీ రోజు ఇట్లా కొంతమంది ఉన్నారు సినిమా వాళ్ళు మామూలుగా కూడా ఇట్లాంటి కొన్ని ఫోటోలు పెడతారు. ఎక్స్పోజింగ్ అంటే ఏంటి, బట్టలే లేకుండానే చేయాలి ఏం కాదు. పూర్తి న్యూడ్గా ఏంటి ఉండదు, హాఫ్ న్యూడ్ ఉంటుంది, లేకపోతే ఏదో ఉంటుంది. మాటల్లో కూడా వల్గారిటీ ఎక్కువైపోయినాయి. అట్లా కాకుండా ఫోన్లు చేసి బూతులు మాట్లాడించుకునే వాళ్ళు ఉండరు. రకరకాల డేటింగ్ యాప్స్ ఉన్నాయి. ఇవన్నీ అట్రాక్ట్ అవుతున్నారు. అంటే ఈ కేటగిరీ వాళ్ళంతా ఈ ప్రపంచంలో ఉంటారండి. మెయిన్ యూత్ అనుకోవచ్చు, లేకపోతే వేరే బూత్ అనుకోవచ్చు. అట్లా ఈ కంటెంట్ నచ్చిన వాళ్ళు, బూత్ కంటెంట్ కావాలనుకునే వాళ్ళు, అది యూత్ కావచ్చు, పెద్దవాళ్ళైనా కావచ్చు, చేస్తున్న డబ్బులు కడితే ఎక్స్ట్రా మనకి చాలా అందులో ఏదో ఉంటుందేమో అని కట్టొచ్చు. అట్లా వాళ్ళు ఆదాయ మార్గాన్ని వాళ్ళు చూసుకుంటున్నారు. సినిమా అవకాశాలు రానప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు మీకు వ్యభిచారం చేస్తే తప్పు, ఇలాంటి కంటెంట్ చేస్తే ఒప్పు అని నేను అంటలేదు. జనరల్గా ఏమో మీరు సమర్థిస్తున్నారేమో అన్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు వ్యభిచారం చేస్తే తప్పని అంటున్నారు, చట్టం చెప్తుంది కాబట్టి తప్పని పని అనుకుందాం. వీళ్ళేంటంటే అదేనండి, ఇప్పుడు కడుపు కోసం పడుపు వృత్తి అని చెప్పి అంటూ ఉంటారు చాలా మంది. దీని వెనకాల ఇది పెద్ద చర్చ చేసే అంశం. ఇది ఇవాళ మనం జడ్జి చేసేసిన అంశం కాదు ఇది. కాబట్టి విష్ణుప్రియ తప్పు చేసిందా ఒప్పు చేసిందా అని చెప్పడం కూడా నేనెవరిని, ఆవిడ వ్యక్తిగతంగా ఆవిడ డిసైడ్ చేసుకుంది. చట్టం ప్రకారం చట్టం ఏం చేయాలో ఆ చట్టం చేస్తుంది. విష్ణుప్రియ ఏం చేయాలో విష్ణుప్రియ చేసుకుంటుంది. అంటే నా బాడీ నా ఇష్టం అన్నట్టుగా తను ఏం చేయాలో తనే చేసుకుంటుంది. మధ్యలో నువ్వెవరో చెప్పడానికి జడ్జి చేయడానికి అంట నేను. అంటే ఎవరిని మోసం చేయట్లేదు, ఎవరిని ఇది చేయట్లేదు. సో నా బాడీని నేను ఎక్స్పోజ్ చేసి డబ్బులు సంపాదిస్తున్నాను, మీకేంటి బాధ? ఇప్పుడు అదే కదా ఆవిడ లాజిక్ పరంగా ఆలోచిస్తే అదే. చట్ట ప్రకారం మరి నేరం అది చట్టం చూసుకుంటుంది. ఇలాంటి వాళ్ళు, ఇప్పుడు విష్ణుప్రియ ఇలాంటి వాళ్ళు, లేదా అనన్య నాగళ్ళ కానీ ఇంకోళ్ళు కావచ్చు, ఎవరు చేసినా అది వాళ్ళ ఇష్టం. చట్టం ప్రకారం చట్ట పరిధిలో చేసుకోవాలనేది సూత్రం. అంటే కొంతమంది
ప్రముఖులే కొన్ని పొలిటీషియన్స్ కానివ్వండి, ఉమెన్ యాక్టివిటిస్టులు కానివ్వండి, వీళ్ళు ఏంటంటే విష్ణుప్రియ చేసేది రాంగ్, అంటే సమాజానికి ఏం మెసేజ్ ఇస్తుంది అన్నట్టుగా కూడా కొన్ని చర్చలు కూడా జరిపారు, వీడియోస్ కూడా వచ్చాయి మనం. సో దీన్ని ఎలా చూడాలంటారు మరి? అంటే ఇప్పుడు అనన్య నాగల్లో కూడా వచ్చేసింది అదే దాంట్లోకి. సో నెక్స్ట్ ఇంకా చాలామంది చేరే అవకాశం ఉందంటారా? కాలం మారే కొద్దీ జనాల ప్రవృత్తుల్లో మార్పు వచ్చేస్తుంది. ఓకే, చాలా మారిపోయింది. ఇప్పుడు నేను వెనక్కి వెళ్తే 10 ఏళ్ళు వెనక్కి, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు వెనక్కి వెళ్తే అప్పుడున్న ప్రపంచానికి ఇప్పుడున్న ప్రపంచానికి పొంతం లేదు. అది గోల్డెన్ ఎరా అని నేను అనటం కూడా తప్పే. అది ఆ కాలంలో అది సర్దుబాటు అయింది, ఈ కాలంలో ఇది అడ్జస్ట్ అయిపోతుంది. ఇంకా ముందు రాబోయే 20 ఏళ్ళ తర్వాత ఎలా ఉంటుందో ఎవరో చెప్పలేదు. కాబట్టి వీళ్ళు చేసేది మంచిగా చెడా వాళ్ళకి వాళ్ళ అవసరాలు వాళ్ళకున్నాయి. ఇప్పుడు ఆత్మహత్య చేస్తున్నాం అనుకోండి, ఆత్మహత్య నేరం అని చెప్తుంది కోర్టు, ఊరుకోదు. మనం ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటే కోర్టు మనకు శిక్ష వేస్తుంది. నీకు బతకడానికి మార్గం లేనప్పుడు నువ్వు ఎట్లా కూడా బతకమంటుంది చట్టం ఏం చెప్తుందంటే నువ్వు ఏదో విధంగా నువ్వు బతకాలి అంటుంది. మరి బతకాలి అనుకున్నప్పుడు కూడా చట్టబద్ధం చేయాలి ఏదైనా కొన్నిటిని. ఇది డిస్కషన్ జరగాలి తప్పితే దీని మీద మనం జడ్జి చేయలేము అంటారు. కాబట్టి మీరు అడిగే ప్రశ్నలకి విష్ణుప్రియ చేసి తప్ప అంటే తప్పు అని చెప్పలేను, ఒప్పు అని చెప్పలేను. అనన్య నాగలు చేసి తప్ప అంటే తప్పు అని చెప్పలేను, ఒప్పు అని చెప్పట్లేను. డబ్బులు కట్టేవాళ్ళు స్వచ్ఛంగా వాళ్ళు కట్టుకుంటున్నారు, కావాలనుకున్న వాళ్ళే చేస్తున్నారు, మీరు వాళ్ళు చేయట్లా. కాబట్టి మనం ఎవరైనా జడ్జి చేయటం అంట. ఈ సమాజంలో బాధ్యతాయుతంగా మనం పదవుల్లో ఉన్నప్పుడు ఏం చేస్తామంటే తప్పు అని చెప్పాలి. మనం ఒక స్థాయిలో ఉన్నాం కాబట్టి ఇలా చేయకూడదు, మంచి చెప్పండి, మంచి చేయండి అని చెప్పాలి. కాబట్టి చెప్పాల్సి వస్తుంది అంతే. ఓకే సార్, ఏదేమైనా ఇది గుడ్డా బ్యాడా అన్నది మనం జడ్జి చేయలేము అది. సో చూద్దాం ఇంకెంతమంది ఆ దాంట్లోకి వస్తారు. ఇప్పుడు రకరకాల యాప్లు వచ్చినాయి, ఇప్పుడు బెట్టింగ్ యాప్లు వచ్చినాయి, 1 night stand అనే మాటలు వచ్చినాయి, షుగర్ అంకుల్స్, షుగర్ డాడీ కల్చర్ వచ్చేసింది, లివింగ్ రిలేషన్షిప్ వచ్చింది. ఇవన్నీ కొత్త వచ్చినాయి కదా. టెక్నాలజీ పెరిగింది, టెక్నాలజీకి తగ్గట్టు మైండ్ కూడా పెరిగిపోయింది. ఇవన్నీ పెరిగిపోయినాయి. డ్రగ్స్ వచ్చినాయి. ఒకప్పుడు మందు తాగితే తాగబోతేనే వాళ్ళు, ఇప్పుడు మందుకి మించి డ్రగ్స్ పార్టీలు చేస్తున్నారు. మందు పార్టీ పెడితే బాగా చేశారు అంటున్నారు. ఇలా మారిపోతున్నప్పుడు ఇవన్నీ చెడనే చెప్పాలి. ఇవన్నీ చెడే. సిగరెట్ పెట్టి మీద ఉంటుంది, సిగరెట్ స్మోకింగ్ హానిహారం అని. మద్యం తాగేటప్పుడు సినిమాల్లో కూడా వేస్తున్నారు, మద్యపానం నిషేధం అని. ఇలా చెప్పడానికే పనికి వస్తుంది కానీ చేసేది ఏమీ ఆగట్లా. మీకు ఫామ్ హౌస్లు, పార్టీలు ఆగట్లేదు. దొరికినప్పుడు మాత్రం కేసులు నమోదు చేస్తారు తప్పితే కంటిన్యూ అవుతాను. అంటే దొరకనంత వరకు దొరికితే దొంగ అన్నట్టు అట్లా. కాబట్టి విష్ణుప్రియనో లేదా అనన్య నాగలను మరి మనం కాదు, వాళ్ళుగా మారిపోయి వద్దు మనకి ఇదెందుకు, మన అవకాశాలతో సంపాదించుకుందాం, ఈ అవసరం అనుకుంటే వాడు మానేస్తారు. ఓకే సార్, చూద్దాం మరి ఎంతమంది సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో ఏంటనేది మనకు కూడా తెలియదు. నమస్తే. నమస్తే అండి.